హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా. జననాయగన్ రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్. ఫ్యాన్స్ కి ఇక పూనకాలే. తమిళ సినీ పరిశ్రమలో ఇళయ దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం జననాయగన్ విడుదలకు సంబంధించిన అనిశ్చితి తొలగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం మొదట జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడింది. కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్ పై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సర్టిఫికేట్ నిలిచిపోయింది. మీడియాలో వచ్చిన సమాచారం ప్రకారం సుమారు 24 కట్స్ సూచనగా చిత్ర యూనిట్ మార్పులు చేసి మళ్లీ సమర్పించినప్పటికీ తక్షణ స్పందన రాకపోవడంతో నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. మొదట మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అనుకూల స్పందన రాకపోవడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే సుప్రీంకోర్టు సూచన మేరకు ఈ వివాదం మళ్లీ మద్రాస్ హైకోర్టుకే వెళ్లడంతో అక్కడ విచారణ కొనసాగింది. తాజాగా చిత్ర యూనిట్ సెన్సార్ బోర్డుకి కొత్త వర్షన్ సమర్పించి కోర్టు కేసులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించిందని సినిమా సర్కిల్స్ లో వినిపిస్తుంది. మూవీని ఫిబ్రవరి 20న విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ వినిపిస్తుంది. మరి దీనిపై చిత్ర బృందం అధికారిక ప్రకటన ఎప్పుడు విడుదల చేస్తుంది అనేది చూడాలి. జననాయగన్ సినిమా రాజకీయ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందింది. తెలుగులో ఘన విజయం సాధించిన భగవత్ కేసరి కథను ఆధారంగా తీసుకొని తమిళ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా పలు మార్పులు చేసి రూపొందించారు. ఈ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా కన్నడకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్కేలు నిర్మించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే, మమితా బేజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబ్బా, మోనికా జాన్, బాబా భాస్కర్, రేవతి తదితరులు కీలక పాత్రలో పోషించారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందించగా ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. సంగీతాన్ని అనిరుద్ రవిచంద్ర సమకూర్చారు. సెన్సార్ వివాదాలు తొలగి అధికారిక ప్రకటన వెలువడితే జననాయగన్ విడుదలపై నెలకొన్న అనిశ్చిత పూర్తిగా తొలగే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.